డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలాగుందమ్మా? ప్రిపరేషన్ మనకి ఇంకా 17వ తారీఖుని ఎగ్జామినేషన్, మే 17వ తారీఖున ఎగ్జామినేషన్ ఉంది. మరి ఈ రోజు అయితే 26, ఎంతమంది ఎక్కువ రోజులు అయితే లేదు, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 రోజులు అయితే టైం అయితే ఉంది. మీరు ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా? మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఐటీలో ఉండాలి. మన సబ్స్క్రైబర్లు కానీ, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఐఐటీకి ట్రై చేయండి. మరి మీకు ఇవన్నీ గోల్డెన్ అవర్స్, ఈ అవర్స్ మీకు మిస్ అయితే మీ జీవితంలో మళ్ళీ జేఈ రాయలేరు, జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయలేరు. ఎందుకంటే 2 times, మ్యాక్సిమం 2 times, కాబట్టి మినిమం 1 time, 1 or 2 timesలో ఇది ఫినిష్ అవ్వాలి. మీ లైఫ్లో కూడా మరి ఐఐటీలో ఇక అడుగు పెట్టలేరు. ఇక తర్వాత మీరు బీటెక్, ఎంటెక్ చేస్తే మరి గేట్ ద్వారా మీరు పెట్టవచ్చు అని అది ఒక ఆల్టర్నేటివ్ ఉంది. బీటెక్ ఐఐటీలో చేయాలనుకుంటే ఇదే గోల్డెన్ డేస్. మరి 23 ఐఐటీలు మన దగ్గర, 23 ఐఐటీలు ప్లస్ ఐఐఎస్సి బెంగళూరు, మొత్తం 24 ఉన్నాయి. వీటిల్లో మనకి సిఎస్సి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది? 23 ఐఐటీలు సిఎస్సి కట్ ఆఫ్, సిఎస్సి రావాలంటే 20. ఎందుకంటే డెఫినెట్గా ఎనీ ఐఐటి, ఏ ఐఐటి తీసుకున్నా కానీ సిఎస్సికి ఎక్కువ ప్యాకేజ్ ఉంది. ప్లేస్మెంట్ కూడా సిఎస్సికి 100% ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వేరే బ్రాంచెస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు 90% సిఎస్సికే ఎక్కువ మరి కట్ ఆఫ్ అయితే ఉంది. స్టూడెంట్స్ కూడా దాన్ని ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనము ఆ విధంగా ట్రెండ్ అయితే పోయింది కాబట్టి ఐఐటీలో సిఎస్సికి ఎక్కువ వాల్యుబుల్ ఉంది. మరి 23 ఐఐటీలో సిఎస్సి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూసే ముందు మరి ఓన్లీ జేఈ మెయిన్ మనకు ఓన్లీ కట్ ఆఫ్, దీనికి మెంటర్షిప్ కావాలంటే కూడా స్టూడెంట్స్ మరి జాయిన్ అవ్వండి. ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ జోసా, ఐఐటి కానీ, సిశాబ్, ప్రైవేటు, ఎఫ్సెట్ ఇవన్నీ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. మన వాట్సాప్ నెంబర్ ఇద్దాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ జాయిన్ అవ్వండి. మరి ఎవరైతే మరి సీరియస్గా ఉండే స్టూడెంట్స్ మాత్రం జాయిన్ అవ్వండి. నీతో మరి సీటు వస్తుంది అనుకుంటేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అదర్వైజ్ కొంతమంది స్టూడెంట్స్ గ్యారంటీ అడుగుతున్నారు. గ్యారంటీ నేను ఇవ్వలేను, వస్తుందని చెప్తాను కానీ గ్యారంటీ ఇవ్వండి. మీరు ఇచ్చే 2,500 రూపాయలకి మరి గ్యారంటీ ఇవ్వమని ఎట్లా అడుగుతారు? సరే, 1,00,000 రూపాయలు మరి మెంటర్షిప్ పే చేస్తే గ్యారంటీకి నేను కూడా ఒక బాండ్ పేపర్ తయారు చేసుకుంటా. అట్లా మరి 2,500 రూపాయలకి మన బాండ్ మరి గ్యారంటీ ఏమి ఇస్తాను చెప్పండి? మరి మీకు ఒకరోజు మరి ఏదన్నా సింపుల్ సినిమాకి ఏదన్నా మరి ఫ్రెండ్స్కి వెళ్తే 3-4 వేల రూపాయలు అయిపోతాయి. మరి హోటల్కి వెళ్తే 10,000 అయిపోతున్నాయి. దానికి అలాంటి వాటికి గ్యారంటీ కూడా అడుగుతున్నారు. ఇక ఇవన్నీ కొంతమంది అడుగుతారు. 90% స్టూడెంట్స్ బాగానే ఉంటారు, ఒకళ్ళిద్దరు ఇలాంటి తిక్క క్వశ్చన్లు అడుగుతారు. ఇక దాని గురించి మనకెందుకు, ఇది మన మెంటర్షిప్ జాయిన్ అవ్వ. ఇది స్టూడెంట్స్ మన దగ్గర 23 ఐఐటీల యొక్క సిఎస్సి కట్ ఆఫ్ని క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. రీసెర్చ్ చేస్తున్నాం ఆల్రెడీ. స్టూడెంట్స్కి ఏ విధంగా మరి ఐఐటీలో వస్తుందో మరి రీసెర్చ్ అయితే చేస్తున్నాము. ఈ రీసెర్చ్లో భాగంగా మీకు సిఎస్సి బాంబేలో రావాలంటే, సిఎస్సి బాంబే రావాలంటే 300 మార్కులు రావాలి. 66 కట్ ఆఫ్ అయిపోయింది ఓసీ పిల్లలకి. సిఎస్సి ఢిల్లీ 270 మార్కులు రావాలి. 360కి గుర్తుపెట్టుకోండి, 360 మార్కులు. తర్వాత మీకు ఓవరాల్గా 265 మెడ్రాసు, కాన్పూర్ 250 మార్కులు రావాలి. ఖరగ్పూర్ 235. అంటే అమ్మాయిలకి వచ్చేసి ఒక 20 మార్కులు తగ్గించుకోండి. దీనిలో -20 చేసుకోండి. 20 అమ్మాయిలకి చెప్పలేదని ఏమనుకో, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ కూడా 230 మార్కులు రూర్కి. హైదరాబాద్ 225 మార్కులు. 218 మార్కులు వస్తే గౌహతి అమ్మాయిలకి. మరి స్టూడెంట్స్కి జనరల్ న్యూట్రల్. బిహెచ్యు 194, 187 ఇండోర్. తర్వాత మనం చూసినట్టయితే గాంధీనగర్ 180 మార్క్స్. మరి రోపార్ 172, జోధ్పూర్ 167, మండి 164, పాట్నా 161, ఐఎస్ఎం 159, 153 భువనేశ్వర్, 145 మరి గోవా తిరుపతి 137. మరి తిరుపతిలో ఎక్కువ తెలుగు స్టూడెంట్స్ చూస్ చేస్తారు. తిరుపతి కూడా మంచి ఐఐటి. గోవా 137, పాలకాడ్ 136, జమ్మూ 135. ఈ విధంగా స్టూడెంట్స్. అదేవిధంగా 132 వచ్చేసి ధార్వాడ్. బిలాయ్ వచ్చి 130. ఇదమ్మా స్టూడెంట్స్ 131 బిలాయ్ మార్క్స్. అదేవిధంగా స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ 300 మార్కులు.
రావాలి. 360కి ఇక్కడ సెకండ్ ప్లేసు మెడ్రాస్ వచ్చింది, మెడ్రాస్ 256, ఢిల్లీ 245, కాన్పూర్ 225, ఖరగ్పూర్ 220 మార్క్స్, హైదరాబాద్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ 215, రూర్కీ 210, 197, గౌహతి 180, బిహెచ్యు 177, ఇండోర్, గాంధీనగర్ 163. మరి అదేవిధంగా 153 రోపార్, 153 జోధ్పూర్, ఐఎస్ఎం ధన్బాద్ 153, మండి 147, పాట్నా 147, భువనేశ్వర్ 147, 136 తిరుపతి, 133 పాల్కాడ్, గోవా 132, ధార్వాడ్ 132, బెలాయ్ 126. ఇన్ని మార్క్స్ రావాలమ్మా, 126 మార్క్స్ మినిమం అయితే ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి. మరి స్టూడెంట్స్ ఓబీసీ ఎన్ఎస్ఎల్ 265, ఇక్కడ -15 -10 మార్క్స్ తీసేసుకోండి అమ్మాయిలకి, దానిలో నో ప్రాబ్లం. మరి సిఎస్సి 87 230 మార్క్స్, ఢిల్లీ 227 మార్క్స్, 12 మార్క్స్ కాన్పూర్, ఖరగ్పూర్ 203, రూర్కీ 190, 187, 189 హైదరాబాద్ ఐఐటి, తర్వాత గౌహతి 189, బిహెచ్యు వారణాసి 167, ఇండోర్ 164, గాంధీనగర్ 152. మరి అదేవిధంగా 138 రోపార్, 137 మరి ధన్బాద్, పాట్నా 137, 133 జోధ్పూర్, మండి 133, భువనేశ్వర్ 132, తిరుపతి 124. మరి గోవా, తిరుపతి తర్వాత గోవా వచ్చింది 120 మార్క్స్. మరి పాల్కాడ్ 118, ధార్వాడ్ 116, జమ్మూ 114, తర్వాత బిలాయ్ 113 మార్క్స్ అయితే రావాలి. 113 మార్క్స్ అయితే ఓబీసీ ఎన్ఎస్ఎల్ స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఒకసారి రిమైండ్ చేయడం జరుగుతుంది. మనకి 25 చాలా తక్కువ అమౌంట్. మరి జోసా C+ మరి CSAP వరకు అప్ టు అక్టోబర్ వరకు కూడా, మరి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మన వాట్సాప్ నంబరు. ఈ యొక్క మన QR కోడ్ కూడా మీరు స్కాన్ చేయాల్సిన అవసరం, ఇది మరి స్క్రీన్ షాట్ తీసుకుని మరి అమౌంట్ అయితే పే చేయవచ్చు. ఇక్కడ నువ్వు SC స్టూడెంట్స్ 250 మార్క్స్ రావాలమ్మా. ఇక్కడ CSC బాంబే ఇక్కడ 161. మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ 43 వచ్చినాయి లాస్ట్ ఇయర్. మరి ఇక్కడ మన మెంటర్షిప్ తీసుకున్నారు తను. ఇక్కడ ఐఐటి మెడ్రాస్లో కంప్యూటర్ సైన్స్ చేరారు. ఢిల్లీ 168, 155 కాన్పూర్, 147 ఖరగ్పూర్, 129 రూర్కీ, గౌహతి 128, హైదరాబాద్ 126, 156, 115 భువనేశ్వర్, వారణాసి, ఇండోర్ 112, గాంధీనగర్ 103, రోపర్ 102. రోపర్ 92 మార్క్స్, 89 ధన్బాద్ మార్క్స్, 88 భువనేశ్వర్, 88 మండి, జోధ్పూర్ 83, పాట్నా 81. ఇది 360 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. మరి 79 తిరుపతి, పాల్కాడ్ 77, గోవా 75, 73 భిలాయ్, 73 ధార్వాడ్. మరి అదేవిధంగా జమ్మూ వచ్చేసి లాస్ట్ 68 మార్క్స్ అమ్మ జమ్మూ. ఇది SC స్టూడెంట్స్ యొక్క. ST స్టూడెంట్ కట్ ఆఫ్ చూస్తే మనకి 250 మార్క్స్కి బాంబే కట్ అయిపోయింది ఆ రేంజ్లో. మరి ST స్టూడెంట్స్ 220 మార్క్స్ ఢిల్లీ, 200 మెడ్రాస్, కాన్పూర్ 150, ఖరగ్పూర్ 152, 130 రూర్కీ, 120 హైదరాబాద్, 107 గౌహతి, 98 ఇండోర్, బిహెచ్యు వారణాసి 97, 96 గాంధీనగర్. మరి 85 మార్క్స్ భువనేశ్వర్, ధన్బాద్ 78, రోపార్ 77, మండి 75, పాట్నా 74 మార్క్స్, జోధ్పూర్ 72, 67 గోవా మార్క్స్. ఈ విధంగా 498. పాల్కాడ్ 66 మార్క్స్ రావాలి. ధార్వాడ్ 64, ఇవి ధార్వాడ్ 63, తిరుపతి 64 మార్క్స్, బెలాయ్ 63, జమ్మూ 58 మార్క్స్. ఇది ఓవరాల్గా ST స్టూడెంట్స్కి రావాలంటే మనకు 360 మార్కులకి మనకు పేపర్ 1 మీ అందరికీ తెలుసు కదా 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులు, 2 పేపర్లు రాయాలి. మినిమం కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇక్కడ రావాలి. ప్రతి మ్యాథమెటిక్స్లోను, ఫిజిక్స్లోను. మ్యాథమెటిక్స్లో 120 మార్క్స్, ఫిజిక్స్లో 120, కెమిస్ట్రీ 120. ఈ 120 మినిమం మార్క్స్ కూడా రావాలి. మినిమము SC STకి 5 మార్క్స్, OBC వాళ్ళకి 7 మార్క్స్. ఇవన్నీ ఆల్రెడీ చేశాను. 10 మార్క్స్ ఏమో ఇది మనకు మన ఛానల్లో ఉండి చూడండి. మినిమం మార్క్స్ ప్రతి ఒక్కరు రావాలి. ఏ సబ్జెక్టులోనైనా ఫిజిక్స్లో 0 వచ్చినా మీరు 200 మార్కులు వచ్చేసి ఫిజిక్స్లో 0 వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ర్యాంకు ఇవ్వబడదు. మరి అలా విధంగా మరి గుర్తించి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎగ్జామినేషన్ జాగ్రత్తగా కేర్ఫుల్గా రాయండి.
ఇది మన మెంటర్షిప్ ఫీజు. ఎవరైనా సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మనల్ని పింగ్ చేయండి. నేను అనవసరంగా డబ్బులు తీసుకొని ఎవరి దగ్గర పడితే మీకు సీటు వచ్చిద్దంటేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవుతాను, లేకపోతే మరి జాయిన్ చేసుకోను. తొందరపడి ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వమాకండి. ఒకటి వాళ్ళకి సీటు వచ్చిద్ది అనుకుంటేనే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నా దగ్గర జాయిన్ అవ్వకపోయినా నాకు ప్రాబ్లం ఏమి లేదు, నాకు వచ్చిన నష్టం కూడా ఏమి లేదు. అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ని అవేర్నెస్ చేస్తాం. మనకు సోషల్ మీడియాలో చాలామంది మోసం చేస్తారు, గుర్తుపెట్టుకుని. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బై. ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలో ఉండాలన్నది మన కోరిక. ఆల్ ది బెస్ట్. జేఈ అడ్వాన్స్ 17th ఎగ్జామ్.